పెట్రోల్ ధరల వెంటనే వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక 100 రూపాయలు పెట్రోల్ పెట్టన్నా. రోజుకి మన రాష్ట్రంలో సుమారు పెట్రోల్ మీద 3 కోట్ల పైన అధికంగా ఒత్తిడి పడుతుంది. అలానే డీజిల్ పైన 6 కోట్లు, నెలకి 300 కోట్లు పెట్రోల్కి, 1800 కోట్లు, ఆల్మోస్ట్ 1800 కోట్లు దీనికి, 150 కోట్లు దీనికి పడుతుంది మన డీజిల్కి. ఇది ఎలా ఈ ఒత్తిడి ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ప్రజల మీద వేస్తారు. మన రాష్ట్రంలో పెట్రోల్ మీద 30% వాటేసి దానిపై 4 రూపాయలు, మళ్ళీ ఇంకో రూపాయి రోడ్ డెవలప్మెంట్ అని వేస్తున్నారు. అలానే డీజిల్ మీద 4 రూపాయలు, మళ్ళీ 1 రూపాయి రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని. వాళ్ళు ముందు ఇచ్చిన వాగ్దానం ఏంటి? అవన్నీ తగ్గిస్తామని కదా. మరి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ గాలికి వదిలేసినట్టుగా. ఇప్పటిదాకా ఏది వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లు పోయినాయి, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు పోయినాయి, సంక్షేమ పథకాలు ఎప్పుడో వదిలేశారు. ఇవి కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇంకా అంటే ఇది కదా అసలైన బాధుడు, దీని కదా జనాల్సిన బాధుడు అనేది, దీని కదా అనేది. ఒక సామాన్యుడి మీద ఒత్తిడి ఎంతవరకు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మా పార్టీ తరఫున ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఈ పెట్రోల్ ధర తగ్గించాలి. ఇప్పుడు వచ్చే ఈ పడే ఒత్తిడి ప్రజల మీద తగ్గించాలి. ఇది ఏదైనా సరే మన పక్క రాష్ట్రాలు చూసుకోండి. తమిళనాడులో 103 రూపాయలు, ఇక్కడ 113. నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ గారి ప్రభుత్వంలో 103 ఉంటే మన ప్రభుత్వం 113. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు. మరి ఇదేనా మరి ఎక్స్పీరియన్స్? సరే, బయట వచ్చే బేరాలు పెరిగినాయి అన్నారు. ఆ తగ్గినప్పుడు తగ్గించారా? అది లేదు కదా. ఇది వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే పనికి ఒకటి సంబంధం లేదు. అప్పుడు దిగిన సెల్ఫీలు మరి ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్ళి దిగమండి సెల్ఫీలు, ఇప్పుడు మళ్ళీ పెట్టమండి రేట్లు సెల్ఫీ దిగి. విజనరీ అంటారు కదా, ఇదేనా విజనరీ? మేము వస్తే సంపద సృష్టిస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా సంపద సృష్టిస్తున్నారు. ప్రజలను బాధి, ప్రజల దగ్గర వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తూ వాళ్ళు ఇచ్చిన మాటలు అన్నీ గాలికి వదిలేశారు. ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు, ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేవు, కొత్తగా ఏ పథకం వాళ్ళు స్టార్ట్ చేయలేదు. అన్నీ సెల్ఫీలు తీయడం, పబ్లిసిటీ చేసుకోవడం, వాళ్ళు ఉన్న పత్రికల్లో వాళ్ళ మీడియాలో వేసుకోవడమే. వాళ్ళు ఇచ్చే సూపర్ 6లో ఏదైనా ఒకటైనా పూర్తి చేశారు ఇప్పటికన్నా? ఏమీ లేదు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ గమనించి వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అది ఎంతో దూరం లేదు. మా ప్రభుత్వం తరపున, మా పార్టీ తరపున ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఈ పెంచిన ధరలు తగ్గించాలి. పేద ప్రజలని, ఒక సామాన్యుడిని, వాళ్ళపైన పడే ఒత్తిడిని తగ్గించాలి. ప్రభుత్వం ప్రజల్ని వాళ్ళకి పడే ఇబ్బందుల్ని ఆలోచించి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీడియాకి వచ్చిన పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు, ఇతరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.